అవునా? వెరీ గుడ్ రైట్. ఇప్పుడు మరి ఈ మొబైల్ అడిక్షన్ అనేది ఎట్లా మన జీవితాలు నాశనం చేస్తుంది? అసలు మొబైల్ అడిక్షన్ అంటే ఏంటి? మొబైల్ అడిక్షన్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఓకేనా? మరి దీన్ని అడిక్షన్ అయితే ఏమవుతుంది, అడిక్షన్ కాకుండా ఏమవుతుంది? ఓకే, దీని గురించి మనం ఇంటరాక్షన్, రైట్? మీరంతా మాట్లాడుతూ ఉండాలి. మీరంతా మాట్లాడుతూ మనం ఇంటరాక్షన్ చేసుకుందాం. మీ ఇంట్లో ఫోన్ లేదు అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫోన్ లేదు అనేవాళ్ళు, ఏ ఫోన్ అయినా ఫోన్ లేదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంటే 0.001 ప్లేస్లో మాత్రమే ఉంది. అంటే 99.999 ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉంది. మరి సెల్ ఫోన్ అనేది అక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడు అంటే కనీసం ఒక 1 ఇయర్ అబ్బాయిలు అంటే 1 ఇయర్ బేబీ నుంచి 90 ఇయర్స్ వరకు కూడా చాలా మంది సెల్ ఫోన్ అడిక్షన్ పడిపోయారు. 1 ఇయర్ బేబీ నుంచి చూడండి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఒక చిన్న పాప అన్నం తినాలంటే లేకుంటే 7 పాపాలంటే అవునా? పాట పాడేది అన్నం తినాలంటే చందమామ రావేదా నెక్స్ట్ రావేది పాడేది, రైట్? ఆ పాటలు ఇప్పుడు పుష్కాకి, ఎందుకంటే ఒక దయ్యం వచ్చింది కదా. కాబట్టి ఆ దయ్యానికి మనం అంతా కూడా అడిక్ట్ అయిపోయినాము, వ్యసన పడడం అయిపోయినాము, రైట్? వ్యసనం అంటే ఏంటి? పూర్తిగా దాని లోపలికి మనం వెళ్ళిపోవడం. ఒకటి ఎట్లుండే ఇప్పటికి కూడా ఇట్లా మనం అంటూ మనం కొన్ని రోజులు దాన్ని ఆడిస్తాం, అవునా? కొన్ని రోజులు మనం ఫోన్ ఆడిస్తాం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అది మనం ఆడిస్తుంది. ఎందుకంటే ఎప్పుడేమొచ్చిందో చూడాలి. మన వాట్సాప్ రాగానే అబ్బాయి ఎవరేమో పెట్టారు, స్టేటస్ పెట్టాకనే ఎవరేమో పెట్టారు, లేకుంటే యూట్యూబ్లో ఏం చూడాలి అంటే ఇట్లా మనం ఆడించుకుంటూ పోయిన తర్వాత అది ఇప్పుడు మనం ఆడిస్తుంది. కాబట్టి ఈ ఆడియడంలో మనం ఎప్పుడైతే లీనమైనమో, ఇంతకుముందు వచ్చిన మీనా మేడం చెప్పిన టెక్నిక్స్ కానీ, రామ్ సార్ చెప్పింది కానీ, లేకుంటే మీ టీచర్స్ చెప్పింది కానీ, ఇవన్నీ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని మనము ఎట్లా బ్రేక్ చేయాలి అంటే ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి ఎట్లా బయటపడాలి? మరి బయటపడకపోతే ఏమవుతుంది? ఈ సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఓకేనా? చూడండి, కొన్ని వీడియోస్ మీ దగ్గర ఈ మధ్యలో ఒక వీడియో వచ్చింది సెల్ ఫోన్లలో. ఒక అబ్బాయి ఏం చేసి, చిన్న పిల్లాడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఆయన మొత్తం మన బాడీ అంతా చీమలన్నీ కుడుతూ ఉన్నాయి. మ్యాక్సిమం ఫోన్లలో వచ్చి ఉంటుంది, చీమలన్నీ కుడుతూ ఉంటాయి. అంటే మనకు చిన్న చీమ కుడితేనే మనకు నొప్పి తెలుస్తుంది. కానీ ఇక్కడ సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ పూర్తిగా లీనమైంది కాబట్టి ఆ సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాడు, కానీ ఏమవుతుందో తెలుస్తుంది. అంటే అంత విపరీతమైన అడిక్షన్లోకి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు చూడండి, సెల్ ఫోన్ ఇట్లా పట్టి ఇట్లా గుంజుకోగానే సెల్ ఫోన్ అంటే ఎంత విపరీతమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే సెల్ ఫోన్ అనేది చాలా 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 మనల్ని ఆడిస్తూ ఉన్నది. మరి దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని పక్కన పెట్టకపోతే మనమంతా కూడా ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో, దీన్ని మనం పక్కన పెట్టకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. అసలు సెల్ ఫోన్ అడిక్షన్ అంటే ఏంటి అంటే ఎక్కువసేపు అంటే అంటే దాన్ని యూజ్ఫుల్ లేకపోయినా కూడా ఎక్సెస్ ఆఫ్ టైమింగ్ తీసుకోవడం. సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు, ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, సెల్ ఫోన్ వరమా శాపమా. ఒక రకంగా కొంత వరం అనుకోవచ్చు, కొంత శాపం. సో వరం అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. సెల్ ఫోన్ వాడడం వల్ల కొంత యూజ్ ఉంది. ఎట్లా ఉంది? మీరు ఇక్కడ అంతా స్టడీ చేసుకొని పోతా ఉన్నారు, మీకు ఏదో వర్క్ ఇచ్చారు మీ మేడం, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత సెర్చ్ చేయొచ్చు, అప్పుడు మీకు వరమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా మన బుక్స్ అన్ని పక్కన పడేసి మొత్తం దాని మీద పడిపోతే అది మనకేంటిది? అదే మనకు సెల్ ఫోన్ అడిక్షన్, అంటే సెల్ ఫోన్ వ్యసనంగా మారిపోవడం. ఓకేనా? అనుకున్న
దానికన్నా ఎక్కువైతే ఏదైతే యూజ్ చేస్తామో అదే ఇక్కడ మనకు వ్యసనం, అదే మనకు అడిక్షన్. ఓకే, మరి ఇక్కడ ఎంతమంది సెల్ ఫోన్ అడిక్షన్ కాని వాళ్ళు ఉన్నారు? నా హ్యాండ్ రైజ్ చేయండి. సెల్ ఫోన్ అడిక్షన్ కాని వాళ్ళు నమ్మచ్చా? వెరీ గుడ్, నైస్. మరి ఇక్కడ సెల్ ఫోన్ అడిక్షన్ కు అవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ మన అకాడమిక్ దెబ్బతింటుంది, కెరీర్ గైడెన్స్ అంటే అకాడమిక్ అనేది పూర్తిగా లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అన్నీ నేర్చుకొని పోతా ఉన్నారు, అవునా? మేడం వాళ్ళు అన్నీ చెప్తా ఉన్నారు. అన్నీ వెళ్ళిన తర్వాత రేపు ఇంకొక 10 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఏదో ఒక టైంలో మీకు హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి బుక్కులు అన్నీ పక్కన పడేసి మీరు మొత్తం సెల్ ఫోన్లో పట్టుకుంటారు. ఇంకా మన అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నేను వచ్చింది హాలిడేస్ 3 రోజులు కదా, నా ఫోనే అవ్వ నానంటే నా పోతానంటే, లేదు లేదు నాకు ఫోన్ ఇక్కడ పెట్టేసుకో. అది ఇంపార్టెంట్ అమ్మా అంటే ఇంపార్టెంట్ లేదు, నేను ఎట్లా ఉండాలి ఇంట్లో అంటే ఈ రకమైన ఇరిటేషన్ తెచ్చుకొని ఫోన్ పూర్తిగా వాడుకుంటూ పోతాం. అప్పుడు ఏమైపోతుంది, మనకు అకాడమిక్ అంతా కూడా మనం ఇక్కడ అనుకున్నది ఒకటి ఒక గోల్ పెట్టుకుంటాం, నాకు 10/10 GB రావాలి అని గోల్ పెట్టుకుంటాం. మరి అక్కడ ఏమవుతుంది, మనం అంతా కూడా బుక్స్ అన్ని పక్కన పడేసి మొత్తం సెల్ ఫోన్ ఇట్లా దొరుకుంటూ పోతే పరిస్థితి మన 10/10 కాస్త 8కో 7కో వస్తుంది. వస్తా లేదా? అంటే మనం అనుకున్న గోల్ రీచ్గా అంటే మన అకాడమిక్ ఏమైపోతుంది, పూర్తి కూడా డౌన్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి మనం సెల్ ఫోన్ కరెక్ట్ యూజ్ చేసుకున్నట్టయితే, సెల్ ఫోన్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక దగ్గర ఒక చిన్న స్టోరీ జరిగింది. ఈ సెల్ ఫోన్లో ఏమైందంటే ఒక ఇంట్లోకి ఒక మెసేజ్ అంటే ఏదో సంథింగ్ మంచి మెసేజ్ పెట్టారు. అయితే ఏమైంది, ఆయన కొంచెం చదువుకున్న వ్యక్తి వాట్సాప్ అని పెట్టాడు, అంటే వాట్ హ్యాపెండ్ అని పెట్టాడు. వాట్ హ్యాపెండ్ అని పెట్టగానే ఈ కొంచెం చదువుకోని ఏం చేసిండు, వీళ్ళకి తెలియదు వాట్ హ్యాపెండ్ అంటే ఏంటి అనుకొని, ఈయన కొంచెం తెలుసు కాబట్టి ఏం చేసిండు, ఇది వాట్సాప్ కాల్ అనుకోవచ్చు, అంటే వాట్సాప్ కాల్ చేయమని అనుకోని చెప్పి డైరెక్ట్గా వాట్సాప్ కాల్ చేయగానే వాళ్ళ ఇంట్లో గొడవలు, అంటే ఇట్లా కొన్ని గొడవలు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ని మనము ప్రాపర్గా వాడుకోవాలి. తర్వాత కొంటే మనము మన అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళకి వచ్చి కొంత అమౌంట్ మనకు సెల్ ఫోన్లో అంటే ఫోన్పేలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ కొన్ని ఫ్రీ వర్షన్ ఉంటాయి, కొన్ని పెయిడ్ వర్షన్ ఉంటాయి. మనకు తెలియదు, మనం ఏం చేస్తాం, గేమ్ వాడుతూనే ఉంటాం. అది ఒకవేళ ఫ్రీ వర్షన్ నుంచి పెయిడ్ వర్షన్ పోయిందంటే మనకు అదేం తెలియదు, మన డబ్బులు అన్నీ కూడా ఖాళీ అయితేనే ఉంటాయి. అప్పుడు అన్నీ పోయిన తర్వాత మనం చేసేది ఏముంటుంది, మన రిటర్న్ వస్తాయా? రావు. కాబట్టి సెల్ ఫోన్ అనేది చాలా క్లియర్గా తెలిసిన యాప్సే వాడాలో లేకుంటే లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి మనకు మెయిన్గా మనకు వచ్చేది అకాడమిక్ అయిపోయింది, ఫైనాన్షియల్ అయిపోయింది. ఫైనాన్షియల్ లాస్ అవుతాం, ఎందుకంటే తెలియకుండా యాప్స్ ఓపెన్ చేస్తాం కదా, చేయడం వల్ల ఏమైపోతే మన అమౌంట్ కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా మనకు అంటే ఫిజికల్గా కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఏమొస్తుంది ఫిజికల్గా, ఏంటి సైట్, ఓకేనా, కళ్ళ జబ్బులు, అవునా? మనం ఏం చేస్తాం, ఇట్లా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ మెల్లగా ఎక్కడికి వస్తుంది అసలా ఇట్లా ఇక్కడ నుంచి పోయి మెల్లగా ఇట్లా పెట్టుకునే పరిస్థితి. అంటే ఏమైపోతుందంటే ఆ యొక్క దాని సెల్ ఫోన్ యొక్క రేస్ ఉంటాయి కదా, కిరణాలు, ఆ కిరణాలు డైరెక్ట్ మన కళ్ళ మీద పడి ఈ కళ్ళు చెడిపోయే అవకాశం ఉంది, ఈ కళ్ళు పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఒక్కొక్కటి చిన్న పిల్లలకి అయితే ఒక్కోసారి ఇట్లా కళ్ళు ఇట్లా ఉండిపోతాయి, చూసి ఇవి కింది మీదకి రావు. ఇక అంటే అంత ఘోరమైన భూతం అన్నట్టు ఇది. కాబట్టి మనకు అకాడమిక్ వెళ్ళిపోయింది, మరి దాన్ని యూజ్ చేయకపోతే మనకు ఫైనాన్షియల్ లాస్ అవుతున్నాం. తర్వాత ఫిజికల్గా మనం ఏం చేస్తాం, కళ్ళ పని అయిపోయింది. తర్వాత మనం ఇంకొకటి ఉంది, ఏం చేస్తాం, ఇట్లా వెయిట్ చూస్తాం, అవునా? ఇదే పని ఇట్లా ఉండదా, మెల్లగా అంటే ఎక్కువసేపు అవుతాండే వీళ్ళు ఏమైపోతుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది, కొంత
చాలా పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అది పెట్టుకుంటారు చూసేదా అది ఒక 40-50 ఇయర్స్ వచ్చేది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇక సెల్ ఫోన్ అయిపోవాలి కాబట్టి మనకు ఫిజికల్గా వస్తుంది ప్రాబ్లం మెంటల్గా వస్తుంది. ఇది ఏంటనుకోండి ఇక్కడ మనకు నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఇట్లా మొత్తంగా బ్యాక్ పెయిన్ రావడం, కళ్ళు పోయినాయి, మెడలు పోయినాయి, బ్యాక్ అంటే మనం రేపు పొద్దుగాల మనము 20లో ఉన్నాము 60లో ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సెల్ ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా అవసరం ఉన్నంత వరకు వాడాలి. ఓకే, ఇదేంటి మనకు ఫస్ట్ మనకు ఫైనాన్షియల్గా లాస్ చేసింది, నెక్స్ట్ అకాడమిక్ లాస్ చేసింది, మనం ఫిజికల్గా లాస్ చేసింది, లాస్ట్ కదా మెంటల్గా కూడా లాస్ చేసింది. ఎందుకంటే మనం చాలా స్ట్రెస్ అవుతాం. ఫోన్ వాడి 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 ఏం చేస్తామంటే పూర్తిగా దాంట్లో లీనమైపోతుంది. లీనమైపోయి ఏం చేస్తాం, ఫోన్ ఎవరైనా గుంజుకున్నారంటే వెంటనే పట్టుకొని కొట్టేస్తాం. మన ఇంట్లో నా మధ్యలో నేను చూసినామా సెల్ ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ అమ్మని ఒక అబ్బాయి బ్యాట్తో కొట్టి చంపేసాడు. ఓన్లీ సెల్ ఫోన్ ఇవ్వలేదని ఒకే చిన్న కారణంతో బ్యాట్ పట్టేసి, అంటే వాడు ఏమైపోయిందంటే మొత్తము దాంట్లో ఇక వ్యసనపరుడు అయిపోయాడు. సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేడు. అట్లా అయిపోయి పాపం వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ తీసుకొని బిడ్డ కాదురా బాబు సెల్ ఫోన్ వల్ల నీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడ పెట్టేసి అమ్మ ఇంట్లో వంట చేయడానికి ఇట్లా ఉంటాయి కదా బియ్యం దాంట్లో తిరుగుతూ ఉంది. ఎక్కడ బ్యాట్ పట్టి పటా కొట్టేసి వాళ్ళ అమ్మ చనిపోయింది. అంటే ఈ రకమైన ఎంత మెంటల్ స్ట్రెస్ అవుతామంటే చాలా స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే పూర్తి దానిలో వెళ్ళిపోతాం. అక్కడ ఏం చేస్తున్నాం అర్థం కాదు, ఏం తింటున్నాం అర్థం కాదు. ఒక్కొక్కరు ఇట్లా కింద పెడితే ప్లేట్లో పెట్టకుండా ఇట్లా చూసుకుంటా పక్కన పెట్టిన సందర్భాలు ఉంటాయి. చేతి అసలు దాంట్లో ఏముందో కూడా తెలియదు. దాంట్లో ప్లేట్లో మరి ఏమున్నదే అసలు తాగడానికి ఏం పెడుతున్నా అనే జ్ఞానం కూడా లేకుండా సెల్ ఫోన్ వల్ల పూర్తిగా మరి సెల్ ఫోన్ ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఈరోజు ఎవరో 10 నిమిషాలు సెల్ ఇస్తారమ్మా. మా ఇంటికి వచ్చి ఒక అంకుల్ వచ్చాడు చిన్నపిల్లలు, ఒక 10 నిమిషాలు సెల్ ఇస్తే ఇక 10 నిమిషాలు 20 నిమిషాలు 40 నిమిషాలు అయితే ఆడు 5th క్లాస్ 6th క్లాస్ రాగానే నాకు సెల్ కావాలంతే. ఎందుకంటే అడిక్షన్ అయిపోయాడు. పక్కింటి వాళ్ళు అయిపోయింది, వెనకింటి వాళ్ళు అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయింది. వాడు ఏం చేస్తాడు, సెల్ ఎవరు ఉంటే వాడు ఎవరు తిరుగుతుంది. చిన్నపిల్లాడు వాడు పెద్దవాడు సెల్ పెట్టుకొని తిన్నాడు అనుకోండి, వాడికి వదిలే ఉంటాడు. అన్న ఒకసారి పెట్టుకో నీకు చూపెట్టి ఏమైతే వాడు ఒక 5th క్లాస్ రాగానే ఇంటికి వచ్చి అయ్యారే నాకు సెల్లు కొండవా లేదా సెల్ పోతే ఏమో చేస్తాడు. మరి పైసలు అంటే పైసలు లేకుంటే ఎట్లా, పైసలు లేకపోయినా కూడా ఎట్లుంది సెల్లు, పైసలు లేకున్నా పర్వాలేదు అంటది, ఈఎంఐలతోటి ఇంటికి వస్తానంటది. అవునా? పైసలు అవసరమా? ఈఎంఐలు కదా, ఆధార్ కార్డు పెట్టుడేమో, ఈఎంఐలు తీసుకునేమో, ఫోన్ తీసుకొని పెట్టలేము. నిజంగా ఎంత దరిద్రంగా ఉందంటే ఏమన్నా కొన్ని విలేజ్లో కొన్ని ఊరు చూసినా